అయ్యా, వీడియోలో మిమ్మల్ని చూస్తున్నాం, ఎంత బాగా మాట్లాడుతున్నారో, కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్న అని చెప్పారు. ఇంతమంది జాగ్రత్త అంటున్నారు, అసలు ఏంటని చెప్పి ఆఖరిని అడిగినాను, ఎందుకు జాగ్రత్త చెప్తున్నాడు? చంపేస్తారన్న. ఏంటంట? చంపేస్తారన్న. నిజం మాట్లాడితే చంపేస్తారా? అలాగైతే నిజం మాట్లాడడం కోసం 100 సార్లైనా చచ్చిపోవడానికి నేను రెడీగా ఉన్నాను. నాకున్నటువంటి రైతుల గురించి మాట్లాడడానికి, నా దేవుడు నా భుజస్కంధాల మీద మోపినటువంటి భావాన్ని గురించి మాట్లాడడానికి, సత్యాన్ని గురించి మాట్లాడడానికి, అన్యాయం చేసేవాడిని ప్రశ్నించడానికి 100 సార్లైనా చావడానికి సిద్ధం. 6 సంవత్సరాల వయసులో చెరువులో పడి మునిగిపోతున్నటువంటి నన్ను నా ప్రభు బ్రతికించాడు. ఈ దేహాన్ని దాచుకోవడానికి కోసం కాదు, ఈ ప్రాణాన్ని దాచుకోవడం కోసం కాదు, ఏ తాత్కాలికమైనటువంటి బంధాల కోసమో కాదు, శాశ్వతుడై ఉండి నన్ను బ్రతికించి నాకిట్టి ఆధిక్యత ఇచ్చినటువంటి నా దేవుని కోసం ఒక్కసారి కాదు 100 సార్లు చావడానికైనా సిద్ధం. బతకడం కోసం యేసు ప్రభుని ప్రకటించట్లా, అనేకుల్ని బ్రతికించడం కోసం యేసు ప్రభుని ప్రకటిస్తున్నాను. నా పిల్లల్ని బతికించడం కోసమో, నన్ను బతికించుకోవడం కోసమో, నా భార్యను బతికించడం కోసమో యేసును ప్రకటించడం లేదు. అనేకులను ప్రభు కోసం బ్రతికించడానికి క్రీస్తును ప్రకటించే బృహత్తరమైన బాధ్యత దేవుడు నా భుజస్కంధాల మీద పెట్టాడు. అందుకే చావంటే భయం లేదు.